అల్లూరి జిల్లా పాడేరు గిరిజన విద్యార్థిని పూజిత మృతి విచారం వ్యక్తం చేసిన పీఓ. హాస్టల్ విద్యార్థిని మృతిపై అల్లూరి జిల్లా పాడేరు ఐటీడీఏ పీఓ ఏమన్నారంటే, అల్లూరి జిల్లా పాడేరు ఐటీడీఏ పీఓ నేడు స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, పెద్దబయలు బాలికల ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కొర్రా పూజిత అనే గిరిజన బాలిక సంక్రాంతి పండుగ సెలవుల నిమిత్తం బాలిక స్వగ్రామం కౌరుపల్లి వెళ్లిన బాలిక అనారోగ్యానికి గురై మరణించడం చాలా బాధాకర విషయమని అన్నారు. ఇంటి దగ్గర తల్లిదండ్రులు కానీ, పాఠశాలలో ఉపాధ్యాయులు కానీ గుర్తించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, పిల్లలు ఎవరైనా నలతగా ఉన్నట్లయితే క్షుణ్ణంగా గమనించి వెంటనే వారికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించి పిల్లల్ని మనం కాపాడుకోవాలని బాధ్యత మనపై ఉందన్నారు. అనారోగ్యం సంబంధిత సమస్యలు ఏమైనా ఉన్నా, వాంతులు, కిడ్నీ సంబంధిత సమస్యలు, విరేచనాలు, దగ్గు, జ్వరం, రక్తహీనత, హై బ్లడ్ ప్రెషర్, అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోవడం వంటి అస్వస్థతకు గురి కావడం మొదలగు సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులను ప్రాథమిక స్థాయిలో కుటుంబ సభ్యులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, పాఠశాలల సంక్షేమ వసతి గృహాల ఉపాధ్యాయులు గుర్తించి తక్షణమే వైద్య సదుపాయం కల్పించుటకు దగ్గరలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలన్నారు. డాక్టర్లను కొన్ని గ్రామీణ ప్రాంతాలలో సంతలలో అర్హత లేని వారు ఆర్ఎంపీ డాక్టర్లమంటూ చలామణి అవుతూ ఆరోగ్య సమస్యను గుర్తించకుండా చికిత్సలు అందించడం వలన ప్రజలు ప్రాణాలు కోల్పోవడం వంటివి కూడా జరుగుతున్నాయని, అటువంటి వారిని గుర్తించి వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. పేరెంట్స్కి కాల్ చేసి తీసుకొని రమ్మని చెప్పడం జరిగింది. దాని తర్వాత అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మనము ట్రెడిషనల్ మెడిసిన్ ఇవ్వడం వలన ఇప్పుడు వికటిస్తుందేమో, మేము ఇప్పుడు ఏమైనా మనం తీసుకొని వస్తే మెడిసిన్ కానీ ఇంజక్షన్ కానీ ట్యాబ్లెట్ ఏమైనా వేస్తే అది ఇది రెండు కలిపి వికటిస్తాయేమో అని చెప్పేసి మొదటన వాళ్ళు రావడానికి నిరాకరించారు. మన టీచర్స్ అండ్ ఆల్సో మెడికల్ డిపార్ట్మెంట్ ఇద్దరు పర్సిస్టెన్స్ చేయడం వల్ల 10వ తారీఖున మన పిహెచ్సికి వచ్చారు. ఆ రోజు మనకి పెదబయలు పిహెచ్సిలో పాపకి బీపీ చెక్ చేస్తే బీపీ మనకి 110/70 ఉండడం జరిగింది. బ్లడ్ షుగర్ నార్మల్ ఉంది, హిమోగ్లోబిన్ కూడా 8.69 ఉంది. సో కేవలం కఫ్ అనేది దగ్గు కంప్లైంట్ ఉండడం వలన అమ్మాయికి కఫ్ సిరప్, యాంటీబయాటిక్స్, పారాసెటమాల్, కోల్డ్కి మెడిసిన్ ఇచ్చేసి డాక్టర్స్ ఫర్దర్గా ఇష్యూ ఏమైనా వస్తే రెఫర్ చేయమన్నారు. తర్వాత మన వాళ్ళు ఫాలో అప్ చేసుకుంటే తదితర నెక్స్ట్ 2 రోజులు కూడా అమ్మాయి బాగుంది, ఆడుకుంటుంది అని చెప్పి 14వ రోజును మాత్రం 14వ తారీఖున పాప స్పృహ కోల్పోయింది అని చెప్పి మనం పెదబయలు పిహెచ్సికి తీసుకొని రావడం జరిగింది. పెదబయలు పిహెచ్సికి 11:25కి దే హ్యావ్ మేడ్ అండ్ కాల్ ఫర్ 108 వేరే ఎంగేజ్మెంట్లో ఉండడం వల్ల మనము ఐటీడీఏది కానీ అంబులెన్సెస్ ఎంగేజ్ చేసే లోపే వాళ్ళే ఆటోలో తీసుకొని వచ్చేసి పిహెచ్సికి 12 o'clock కల్లా వాళ్ళు వచ్చేసారు. 12-15 ప్రాంతంలో ఆల్రెడీ పేషెంట్ పిహెచ్సి పెదబయలుకు రీచ్ అయ్యి ఉన్నారు. అక్కడ పాపకి లో ఆక్సిజన్ అంటే బాడీలో సాచురేషన్ పర్సంటేజ్ లో ఉంది, ఫ్రాతీ డిశ్చార్జ్ నురుగా వస్తుంది అని చెప్పేసి వెంటనే మనకి రెఫరల్ చేయడం జరిగింది. ఎటువంటి అంబులెన్స్ డిలే కూడా లేకుండా మనకి వెంటనే కూడా జీజీహెచ్కి రావడం జరిగింది. జీజీహెచ్కి వచ్చిన తర్వాత పాప 140కి రీచ్ అయింది. అప్పటికే పాప పరిస్థితి విషమంగా ఉండడం వలన వీళ్ళు చేయాల్సిన అత్యవసర ప్రొసీజర్స్ అన్నీ కూడా చేశారు. బీపీ కంట్రోల్ చేయడానికి మెడికేషన్ ఇచ్చారు, కఫ్ కంట్రోల్ చేయడానికి, అలానే లోపల ఇష్యూస్ ఏమైనా ఉండడానికి కూడా దే హ్యావ్ ఇమీడియట్లీ స్టార్టెడ్ అవర్ ఆన్ ద ప్రొసీజర్స్. కానీ మనకి పాపని కాపాడలేకపోయారు. 155కి పాప వాజ్ డిక్లేర్డ్ దట్ షీస్ డిసీజ్డ్. సో మనకి ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. ఓవరాల్గా సంఘటన మనము ఫ్లో చార్ట్ చూసుకుంటే మనకు ఏమైనా అర్థమవుతుంది అంటే, మొదటన పాపని ఇష్యూ ఉంది, ఏదైనా అమ్మాయి ఇబ్బందిగా ఉంది అనగానే మనం మెడికల్ ఇన్స్టిట్యూషన్స్కి రాకుండా లోకల్గా వెళ్ళడం జరుగుతుంది. అక్కడ డయాగ్నోసిస్ అయింది కూడా మనకి దాని ఫ్లో చార్ట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి పెదబయలుకు వచ్చిన తర్వాత అమ్మాయికి బీపీ కంప్లైంట్ ఉంది అని ముందే కానీ మనకి తెలియడం అయ్యి ఉంటే బీపీ చెక్ చేసి కిడ్నీ స్టేటస్ చెక్ చేసేవాళ్ళు. కానీ ఆ రోజు కిడ్నీ స్టేటస్ బీపీ చెక్ చేసి ఉంటే రెగ్యులర్గా చెక్ చేసే చెకప్లో బీపీ నార్మల్ ఉంది 110/70. సో మనకి పేరెంట్స్కి అందరికీ మేము చెప్పే రిక్వెస్ట్ ఏంటి అంటే, పిల్లలకి కొంచెం నలతగా ఉన్న, అస్వస్థతగా ఉన్న, మనకి ఫీవరే కదా లోకల్గా చూపించేయడం సరిపోతుంది, లేదంటే దగ్గే కదా అని మనం నిర్లక్ష్యం చేయడానికి ఉండదు. ఎందుకంటే ట్రైబల్ ఏరియాస్లో మనకి పిల్లలకి రకరకాల ఇంటర్నల్ ఇన్ఫెక్షన్స్ కానీ, హెల్మెంతిక్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇమ్యూన్ సిస్టమ్ కాంప్రమైజ్డ్ వలన కానీ
ఒక ఇన్ఫెక్షన్ రావడం వల్ల కానీ ఒక డిసీజ్ వచ్చినా కానీ దానికి మనకి రెస్పాన్స్ టైం చాలా తక్కువ ఉంటుంది. త్వరగా ఎస్కలేట్ అయ్యి ఆర్బీసీ స్కిల్ అయిపోవడం, లేదంటే అది పల్మనరీ ఎడీమా, లేదంటే హార్ట్, సెప్సిస్, ఇలాంటి రకరకాల మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్స్ లాగా అది పరిణామం అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఈ క్రూషియల్ ఏదైతే ప్రెషియస్ టైం ఉంటుందో, అమ్మాయికి బాగాలేదు అబ్బాయికి బాగాలేదు అన్న తర్వాత మనం ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ దగ్గరికి వెళ్ళినా, ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళినా కూడా మొదట వచ్చేసి మనం క్రూషియల్ టైం కోల్పోతాం. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి జీజీహెచ్కి వచ్చేటప్పటికి మనకి 15 నిమిషాలు కూడా వాళ్ళ దగ్గర అమ్మాయి పరిస్థితి ఏంటి, దేని వలన ఏంటి, అసలు కిడ్నీ వల్లనే వాటర్ రిటెన్షన్ అవుతుందా, లేదా లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చిందా, లేదా ముందు నుంచి టీబీ ఏమైనా ఉందా, హార్ట్లో ఇన్ఫెక్షన్ వచ్చిందా. సో ఇవి మనకి తెలియడానికి చాలా తక్కువ సమయం మిగిలింది, 15 నిమిషాలు. సో అలాంటి పరిస్థితిలో మనకి పేరెంట్స్ కానీ హాస్పిటల్ వాళ్ళని ఏమీ చేయలేక మనం ఒక లైఫ్ కోల్పోవడం జరిగింది. సో అందరి పేరెంట్స్కి, అందరి ట్రెడిషనల్ హీలర్స్కి కూడా మేము చెప్పే సమాచారం ఏమిటి అంటే, పేరెంట్స్గా మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, పాపకి బాగాలేదంటే అత్యంత దగ్గరలో ఉన్న పిహెచ్సికి ఇమ్మీడియట్గా తీసుకెళ్ళండి. వాళ్ళు రెఫరల్ చేసినప్పుడు చాలామంది నిరాకరిస్తున్నారు. మేము టీచర్స్ని పంపించి వాళ్ళని ఒప్పించాల్సి వస్తుంది. అమ్మ ఖచ్చితంగా అమ్మాయికి బాగాలేదు, మనం తీసుకువెళ్ళాలి, జీజీహెచ్లో అడ్మిట్ చేయాలి, కేజీహెచ్లో అడ్మిట్ చేయాలన్నా కూడా చాలా చేయించాల్సి వస్తుంది. ఎటువంటి భయాలు ఉంచుకోవడానికి అవసరం లేదు. మన మెడికల్ వ్యవస్థ అద్భుతంగా ఉంటుంది. స్కానింగ్స్ దగ్గర నుంచి, డయాగ్నోస్టిక్స్ దగ్గర నుంచి చాలా ఎంత ఎర్లీగా స్టార్ట్ అయితే బాడీ అంత త్వరగా రెస్పాండ్ అవుతుంది ట్రీట్మెంట్కి. కాబట్టి మనం ఆల్ ద పేరెంట్స్, టీచర్స్ అందరూ కూడా మనము ఒక్కరి తోడ్పాటుతో బేబీస్ లైఫ్ సేవ్ చేయడం మనం అంబిషన్గా పెట్టుకోవాలి. సో ట్రెడిషనల్ హీలర్స్ అందరికీ కూడా మీరు సొసైటీలో ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉంటారు. మీ చేతిలోకి వచ్చినప్పుడు మనకి సిమ్టమ్స్ అర్థం కాలేదు, రెగ్యులర్ ఫీవర్ కాదు అంటే దయచేసి మీరు ఇంటర్వ్యూట్ కాకండి. దయచేసి మీరు ఒక లైఫ్ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. వెంటనే పిహెచ్సికి కాంటాక్ట్ అవ్వమని చెప్పండి. రెగ్యులర్దే కదా, రెగ్యులర్ ఫీవరే కదా, పొసెషన్, ఈవిలై, చెడు గాలి, ఈ దిష్టి తగిలింది, ఇలాంటి చిన్న చిన్న కారణాలు చెప్పేసి బ్రాండింగ్ కానీ పసర కానీ వేస్తున్నారు. ఇలాంటి పసర వేసినప్పుడు ఆల్రెడీ కాంప్రమైజ్డ్ హెల్త్ డయేరియా అవుతున్నాయి, లేదా సెప్సిస్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఆ స్టేజ్ వరకు వచ్చిన తర్వాత మనం కూడా కంగారు పడి ఇప్పుడు ఏం చేయగలుగుతాం ప్రతి గంటకి డాక్టర్స్ని కనుక్కుంటున్నాం, కానీ మనం ఏమీ సేవ్ చేయలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈరోజు మీడియా మిత్రుల ద్వారా మీ అందరినీ కోరుకునేది ఇదే, ప్లీజ్ 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 వెన్ ఎవర్ ఏ చైల్డ్ ఈజ్ సిక్, 3 స్టేజెస్. స్కూల్లో పాప సిక్ అయినప్పుడు మనం ప్రధానంగా పిహెచ్సికి తీసుకెళ్ళి తర్వాత రెఫర్ చేయమన్నప్పుడు పేరెంట్స్ని చాలా కన్విన్స్ చేయాల్సి వస్తుంది. మీతో పాటు ఒక టీచర్ ప్రతిసారి ఖచ్చితంగా వస్తున్నారు. మీకు ఎటువంటి ఖర్చు, ఎటువంటి భయము, ఎటువంటి అవగాహన లోపం వల్ల ఎటువంటి ప్రాబ్లం రాదు. కేజీహెచ్ ట్రైబల్ సెల్ కానీ ఇక్కడ జీజీహెచ్లో కానీ ప్రతి ఒక్కరూ ఉంటారు. కాబట్టి ధైర్యంగా మీరు రెఫరల్స్ కేసెస్లో పంపించండి. 2, మనం చిన్న ప్రాబ్లమ్స్ అనుకునేవి చిన్న ప్రాబ్లమ్స్ కాదు, చాలా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దగ్గు అనేది అండర్లయింగ్ చిన్నప్పటి నుంచి ఉన్న ఒక ప్రాబ్లం అవ్వచ్చు, జెనెటిక్ ఇష్యూ అవ్వచ్చు, హార్ట్లో ప్రాబ్లం, డిఫెక్టివ్ హార్ట్ ఉండొచ్చు, ట్యూబర్క్లోసిస్ ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా మనం పైన అని చెప్పి చూసి మనం చేయలేము. అలానే పిహెచ్సిలో కానీ మనం అడ్మిట్ చేస్తే 2 డేస్ వాళ్ళ అబ్జర్వేషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఎస్పీఓటీ బ్లడ్ సాచురేషన్ పెరగట్లేదు, కఫ్ ఆగట్లేదు, కఫ్ ఎలా వస్తుంది, పొడి దగ్గులా వస్తుందా, స్పీటం వస్తుందా లేదా, ఇవన్నిటి మీద అర్థం చేసుకుని మనం ఎక్కువసేపు అక్కడ ఉంచడం వల్ల వాళ్ళు రెఫర్ చేయడానికి వీలు పడుతుంది. వెంటనే తీసుకెళ్ళిపోతాం మాకు బాగానే ఉంది అని చెప్పకండి. మనకి అర్థం కాని డీప్ లెవెల్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఓన్లీ మెడికల్ ఆఫీసర్స్ అండ్ మన డాక్టర్స్ మాత్రమే వాళ్ళు కనిపెట్టగలరు. సో దయచేసి ఈరోజు జరిగిన సంఘటనని మనం అందరం ఒక లెసన్ లాగా నేర్చుకుందాం. ఫ్యూచర్లో మనం ఇలాగ అవ్వకుండా చూసుకుందాము. సో అందరికీ కూడా మనకి ఇప్పుడు ఏదైతే న్యూస్ పేపర్లో వస్తుందో మనకి అంబులెన్స్ లేకుండా అని చెప్పేసి ఇలాంటి ఇష్యూ వస్తుంది. అంబులెన్స్ లేకుండా అంటే దానికి మనకి మంచి వ్యవస్థ పెట్టుకున్నాం. 108 అనేవి మనకి లిమిటెడ్ నెంబర్ ఉన్నాయి. 108 అంబులెన్స్ రాకపోతే వెంటనే లోకల్ ఉన్న ఏఎన్ఎం మన ఐటీడీఏ ట్రైబల్స్కి ఐటీడీఏ నుంచి ఉన్న అంబులెన్సెస్కి కాల్ చేస్తారు. వెంటనే మనకి ఐటీడీఏ అంబులెన్స్ వస్తుంది. అది కూడా లేదు అంటే మనకి ఎమర్జెన్సీకి అంబులెన్సెస్ పెట్టుకుందాం. అది ఎక్కడికి వెళ్ళాం, ఓన్లీ ఎమర్జెన్సీ కేసెస్లో పాడే నుంచి మనకి బయటికి మూవ్ అవుతాయి. సో అంబులెన్సెస్ సిస్టమ్ అనేది స్ట్రెంగ్థన్ అయింది చాలా. సో దానిలో ఇష్యూ లేదు. మీరు ఒకవేళ మీకు ఎట్టి పరిస్థితుల్లో ఒక అంబులెన్స్ కవర్ అవ్వట్లేదు అంటే మన టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేయండి. మనం ఆల్రెడీ అన్ని పిహెచ్సిస్కి చెప్పాము. ఐటీడీఏ కంట్రోల్ రూమ్ నెంబర్, డిఎంహెచ్ఓ కంట్రోల్ రూమ్ నెంబర్ మీకు అక్కడ స్టిక్ చేస్తున్నారు. ఆ నెంబర్స్కి కాల్ చేసి మీరు వెంటనే పేషెంట్ని రెఫర్ చేయండి.